హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గంగాస్ ఏ టు జెడ్. ఈరోజు మనం తీసుకుంటున్నాం ఒక హెల్తీయెస్ట్ టమాటో రైస్. సో మెంతాకుతో చేస్తున్న టమాటో రైస్. దీంట్లో కావాల్సిన వెజిటబుల్స్, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. దీనికి మేము గుత్తి వంకాయ జోడించాము. ఈ రెసిపీ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. సో ఫస్ట్ ఇలా కొన్ని టమాటోస్, పండుగ ఉన్న టమాటోస్ బాగా కడుక్కొని కొన్ని మంచినీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. సో ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇవి ఉడికేలోగా మనం తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ ఏంటంటే లిస్ట్ అవుట్ మెంతాకు తీసుకోవాలి. సో మెంతాకులు అంటే మా మమ్మీ టమాటో రైస్ ప్రిఫర్ చేయరు. సో దీస్ ఆర్ ద వెజిటేబుల్స్: మెంతాకు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఇఫ్ యూ హ్యావ్ బీన్స్ కూడా తీసుకోవచ్చు, క్యారెట్ కూడా తీసుకోవచ్చు, ఆనియన్స్, ఇలా పచ్చి బఠానీ వలుచుకున్నవి. సో ఇలాగ కుక్ అయిపోయినాయి టమాటోస్. వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలాగ పీల్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక అన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాక సో బాగా చల్లారనివ్వండి. ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఉడికినవి పెట్టి ఇలాగ మిక్సీ వేసుకోవాలి బాగా. సో మిక్సీ పట్టాక ఆ వాటర్ని కొన్ని నీళ్ళల్లో యాడ్ చేసి, ఇప్పుడు నేను 1/2 కేజీ బియ్యం తీసుకుంటున్నాను. సో 1/2 కేజీ బియ్యానికి సరిపోయే నీళ్ళు వేసుకోవాలి. సో ఇప్పుడు మా ఇంట్లో నార్మల్గా ఒక గిన్నె పెట్టుకుంటాం 5 మెంబర్స్ ఉంటే. సో ఈరోజు మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మా మదర్, నేను, మా బ్రదర్. సో చిన్న పాన్ పెట్టుకుంటున్నాము. సో మనం కుక్కర్ లాగా విజిల్ పెట్టకూడదండి. దీనికి నార్మల్ పాన్ పెట్టుకోవాలి. చూపించిన దినుసులు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. చూపించిన విధంగా వేసుకుని బాగా వేయించుకోవాలి. వేగాక కరివేపాకు వేసి, సో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆ తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. సో దీన్ని బాగా గరిటెతో వేయించుకుంటూ ఉండాలి. ఇలాగా చిటపట అనేలాగా వేయించుకుంటూ ఉంటే ఆఫ్టర్ వేయించుకున్నాక ఇలాగా టమాటో వాటర్ని అయితే తీసుకున్నాం కదా, అది నాకు 1/2 కేజీకి ఎన్ని గ్లాసెస్ వాటర్ అయితే పడుతున్నాయో అన్ని గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. సో ఇలా వేస్తామన్నమాట. వేసాక ఇలా ఉంటుంది. సో అది వేసిన వెంటనే మెంతాకు ఒక వాటర్లో కడుక్కొని, నేను అంతా యూజ్ చేయలేదు, బంచ్ ఆఫ్ మెంతాకు మాత్రమే యూజ్ చేసాము, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. సో ఇలా వేసేసి ఒక కప్పు పచ్చి బఠానీ వేసుకున్నాం. మిగిలింది నేను గుత్తి వంకాయలు యూజ్ చేసుకున్నాను. రైస్ 1/2 కేజీ తీసుకున్నాను, కడిగేసి బాగా. ఇప్పుడు అది ఉడికేలోగానే ఉప్పు, పసుపు, కారం 1 స్పూన్ వేసాం, పసుపు చిటికెడు వేసాం, ఉప్పు తగినంత. సో 1/2 కేజీ బియ్యం అన్నాను కదండి. సో అలా వేసి కలుపుకోవాలి, రైస్ అంతా దాంట్లో కలిసిపోయేలాగా. సో దీనికి నేను ఏంటంటే విజిల్ పెట్టకుండానే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాం. ఎందుకంటే ఈ రైస్కి విజిల్ అవసరం లేదు. విజిల్ పెట్టి ఈ పాన్ వల్ల మెత్తగా అయిపోవచ్చు. సో మనకి ఇది ఏంటంటే టమాటో రైస్ ఈస్ నథింగ్ బట్ ఫ్రైడ్ రైస్ అనుకున్నట్టు యూస్ చేసుకుంటాం కదా, అలా కావాలని చెప్పి. సో బాగా వేసుకొని తర్వాత మూత పెట్టుకొని 15 మినిట్స్కి ఓపెన్ చేస్తే ఇలాగ నీరుగా ఉంది. సో పైన కొత్తిమీర వేసాం. మళ్ళీ మూత పెట్టేసుకుని అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్కి ఒకసారి మనం గరిటెతో ఇలాగ చూపించిన విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. లాస్ట్లో అయిపోయింది అనిపించుకొని ఒక 15 మినిట్స్కి మళ్ళీ మనం నెయ్యి యాడ్ చేసుకుంటాం ఫర్ ఫ్లేవర్. సో నెయ్యి యాడ్ చేసుకుని ఇలా చూపించిన విధంగా తిప్పుతూ ఉంటే కొంచెం సేపటికి మన టొమాటో రైస్ హెల్తీయెస్ట్ వేలో ప్రిపేర్ అయిపోయిందండి. ఇది నేను మెయిన్ ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి వేసుకోకుండా మంచిగా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా హెల్తీ. కొంతమంది ఉంటారు అల్లం వెల్లుల్లి వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, వీటి వల్ల మనకి ఇబ్బంది ఉంటుంది కదా, అలా ఏం లేకుండా
జస్ట్ నార్మల్ వేలో బిర్యానీ ఫ్లేవర్ ఎవ్రీథింగ్ అలానే ఉంటుంది. సో ఈ గుత్తి వంకాయ ఫ్రై అనేది ఇంకా ఈజియెస్ట్ ప్రాసెస్ అండి. జస్ట్ 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గంగాస్ A to Z అండ్ ఫాలో ఫర్ మోర్.